ఆల్ మై డియర్స్, మరి మా ప్రియమైన మిత్రులందరికీ మన్యంపులి ఒక అద్భుతమైన విషయాన్ని అందిస్తున్నారు ఈరోజు. దయచేసి ఎవరైనా సరే అన్యదా భావించవద్దు. అదేంటంటే, మిత్రులు కొంతమంది ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ కొన్న తర్వాత కానీ ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేస్తూ ఉంటారు జనరల్గా. కొంతమంది లెక్కేయరు కానీ, అంటే దాని వాల్యూ తెలిసిన వారు కౌంట్ చేయరు కానీ, మరి తెలియని వాళ్ళు ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేస్తూ ఉంటారు జనరల్గా. కానీ మన్యంపులు ఒకటే అడుగుతుంది, ప్రాపర్టీ కొనేటప్పుడు ఇంట్రెస్ట్ని ఎందుకు కాల్కులేట్ చేస్తారు సార్? అది ఎందుకు చేస్తున్నారు? దానివల్ల ఎంత నష్టపోతున్నారు అనేది మన్యంపులు తెలియజేస్తుంది. మరి ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఒక కారు కొన్నాడు, ఒక 20 లక్షలు పెట్టి కారు కొన్నాడు. కారు కొంటే అతను ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందా, పోనీ అసలు వస్తుందా? అది అందరికీ తెలిసిన విషయం. అంటే ఇల్లు కొంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుందా, ఇంట్రెస్ట్ ఇస్తుందా? అలాగంటే ఎవరైనా కొనగలరా? ఓకే, అది మనం తప్పదు కాబట్టి ఇల్లు కడుతూ ఉంటాం, కానీ దానికి ఇంట్రెస్ట్ అనేది మనం కాల్కులేషన్ చేయకూడదు. కారు కొంటున్నాం, ఓకే, మనం ఎంజాయ్ కాబట్టి మనం ఇంట్రెస్ట్ కాల్కులేషన్ చేయకూడదు. అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది, అంటే అది వాల్యుబుల్, అంటే ఒక ల్యాండ్ కానీ, ఒక ఇల్లు కానీ, ఒక పొలం కానీ, ఏదైనా వాల్యుబుల్ అంటే మన డబ్బు పోనిది, నికరంగా ఉండేదానికి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది కాల్కులేషన్ చేయకూడదు. మరి కొంతమంది మన్యంపులు ఒకటి అడుగుతుంది, కొంతమంది ఉంటారండి, ప్యాకెట్లు ఆడేవాళ్ళు ఉంటారు. వాడు ఇంట్రెస్ట్ కాల్కులేషన్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందా, అసలు వస్తుందా? రాదు. పోనీ గుండెట్లు ఆడేవాడికి వస్తుందా? రాదు. క్రికెట్ బెట్టింగ్లో ఆడేవాడికి వస్తుందా? రాదు. షేర్ మార్కెట్లో పెట్టేవాడికి ఇంట్రెస్ట్ కాల్కులేషన్ చేస్తున్నాడా? అది రాదు. ఓకే, కారు కొన్నా రాదు. అంటే దేనికి రానప్పుడు ఇంట్రెస్ట్ మరి ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను. కానీ దానికి సమాధానం ఎవరు చెప్పలేరు. అలాగే ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఇంట్రెస్ట్ని ఎప్పుడూ కాల్కులేషన్ చేయకూడదు. దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఎందుకనంటే, ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు అది వాల్యుబుల్, కనీసం దాన్ని మనం ఏదైనా సరే కొన్న తర్వాత కానీ కొనేటప్పుడు కానీ హోల్డ్ చేయగలగాలి. అది 10 సంవత్సరాల 20 సంవత్సరాలు అనేది హోల్డ్ చేయగలిగితే దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి, దాంట్లో ఉన్న లబ్ధి ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంతేకాని నాకు వడ్డీ రావట్లేదని అంటే బ్యాంక్ వడ్డీ ఉందండి, ఎంత వస్తుంది? అది అందరికీ తెలుసు, ఒక 10 రూపాయల వడ్డీ వస్తుంది. పోనీ ఎల్ఐసి ఉందండి, ఎంత వడ్డీ వస్తుంది? అందరికీ తెలుసు కదా, 10 రూపాయల వడ్డీ వస్తుంది. అంటే ఎల్ఐసి మీరు అనుకోవచ్చు ఒక జీవిత బీమా కాదా అని అనుకోవచ్చు, కానీ దానికి కూడా చెప్తాను. అంటే ఒక రైతు ఉన్నాడండి, ఈ రైతు విత్తనాలు ఇలా జల్లుతాడు, అంతే కదా. ఎందుకు జల్లుతాడు అంటే, ఈ విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని మొలకలైనా వస్తాయి, కొన్ని ఎలాగ డ్యామేజ్ అవుతాయి. అంటే కొన్ని వస్తాయి తప్పకుండా, కొన్ని రాకపోవచ్చు. అదే విత్తనాలు జల్లకుండా ఒకేసాట పాతి పెట్టాడు అనుకోండి, ఒకే మొలక పెద్దది వస్తుందా? రాదు. అలాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఇలా జల్లాలి అని పులి ఎప్పుడు చెప్తుంది. ఇలా జల్లండి అంటే ఒకే దాని మీద బల్క్లో ఎప్పుడూ కూడా పెట్టకండి. అది ఇల్లు అయినా, స్థలమైనా, ఒక పాలసీ అయినా, లేదు ఏదైనా సరే, ఒక షేర్ మార్కెట్ అయినా, ఒకే దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ పెట్టకండి. ఒక గోల్డ్ అయినా ఆఖరికి. ఎందుకంటే మీరు అన్నిటి మీద పెట్టారనుకోండి, ఒక ల్యాండ్ మీద పెట్టారు, మళ్ళీ ఇంకొక ల్యాండ్ మీద పెట్టారు, మళ్ళీ ఇంకొక ల్యాండ్ మీద పెట్టారు, మళ్ళీ ఇంటి మీద పెట్టారు, మళ్ళీ కొంత పొలం మీద పెట్టారు, కొంత బంగారం మీద పెట్టారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదే ఒక వ్యక్తి బంగారం ఒక 1 కోటి రూపాయలు ఉందనుకోండి, ఆ 1 కోటి రూపాయల బంగారం కొన్నాడు అనుకోండి, ఈ బంగారం దొంగ కొట్టేసాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? 1 కోటి రూపాయలు జీరో, అంతే కదా. అలాగా ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్నగా ప్రతి ఒక్క దాంట్లో పెడుతూ ఉన్నాడు అని మన్యంపులు క్లియర్గా చెప్తుంది.
అంతేగాని మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు చాలామంది వడ్డీ కాల్కులేషన్ చేస్తూ ఉంటారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొనేటప్పుడు కొన్న తర్వాత కానీ ఇంట్రెస్ట్ని కాల్కులేషన్ చేసి ఫలమైతే అసలు ప్రాపర్టీ కొనకండి, వదిలేయండి. మీరు ఎలా పోగొట్టాలనుకుంటారో అలాగే పోగొట్టేయండి, నన్ను ఏం చేయలేం కదా. ఎందుకంటే ఒక ఎసెప్ట్కి అసలు ఇంట్రెస్ట్ కాల్కులేషన్ చేయడం అనేది అసలు వెరీ రాంగ్. ఓకే, మీకు ప్రాపర్టీ ఉంది సార్, మీరు కొన్నారు, దాన్ని అమ్మాలి అనుకోవడం కూడా శుద్ధ తప్పని నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే అసలు ఆస్తి కొనటం అంటే ఒక అదృష్టం కింద భావించాలి. అంటే ఒక అదృష్టం మనకి, దాన్ని అమ్మటం ఏంటి కదా, ఉంచుకోవాలి, ఇంకా పెంచాలి. మీరు సపోజ్ ఓ 10 సెంట్లు కొన్నారు, ఇంకో 10 సెంట్లు కొనండి, ఇంకో 10 సెంట్లు కొనండి, అలా పెంచుకుంటూ వెళ్ళండి. అంతేగాని ఈ 10 సెంట్లు అమ్మేసి కారు కొందాం, లేదా బంగారం కొందాం, లేకపోతే ఆడికి అప్పిద్దాం, ఆడు వడ్డీ ఇస్తాడు, ఆడు వడ్డీకి తీసుకున్నవాడు పారిపోతే, ఎగ్గొడితే ఎవరిస్తారు? అది ఎవరికైనా తెలుసా? తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే మనిషి సైకాలజీ అంతే. ఇన్స్టెంట్ మనీకి అలవాటు పడి ఈ యొక్క సైకాలజీని అనవసరంగా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా మన్యపులో కూడా చెప్తుంది, ఈ ప్రాపర్టీని మీరు ఎప్పుడు కూడా పెంచుకుంటూ వెళ్ళండి. పెంచుకుంటూ వెళ్తే దాని మీద ఇవాళ రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, కానీ కొన్నాళ్ళకి ఎప్పటికైనా సరే మీరు ఎప్పటికైనా రారాజని క్లియర్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్స్.